హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీసా వీడియోస్. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేనైతే బయట ఊడ్చేసి కల్లాపి చల్లి ముగ్గులైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. పల్లెటూరు వాతావరణంలో ఉండడం చాలా గొప్ప విషయం. గ్యాస్ మీద పాలు పెట్టాను. పాలు కొంచెం వేడయ్యేసరికి అవి విరిగిపోయినట్టు అనిపించింది. మళ్ళీ చూశాను, కథం, పాలు నిజంగానే ఖరాబ్ అయిపోయినాయి. ఇంకేం చేసేది, కొద్దిసేపు అయితే పిల్లలు లేస్తారు. రాత్రి గిన్నెలన్నీ తోమకుండా అలాగే ఉంచేసాను. వాటిని తీసుకెళ్ళి ఇంటెనక వేసి మిగతా పనులు చేసుకోవాలి. ఇంకా 7:30 అవుతున్నా పిల్లలు మాత్రం అసలు లేవడం లేదు. చలి విపరీతంగా ఉంది. అమలు లేవు, బిట్టు లేవు లేవు, టైం అవుతుంది, లేవు బిట్టు, లేవాలి డాడీ, లేవు. చెద్దరు తీస్తుంటే పిల్లలకి ఇంకా మహా చిరాకు ఉంది. అమలు నువ్వు ఇంకా లేవవా? అమలు లేవు, లేవరు, ఇద్దరు లేవరు, టైం అవుతుంది, లేవరు. కుక్క పిల్లలు వచ్చేసాయో. కుక్కకు 4 పిల్లలు పుట్టాయి. ఈ దొంగ మొహంది పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఆ పిల్లలు ఎక్కడ ఎవరు ఎత్తుకుపోతున్నారో కూడా తెలియట్లేదు. పుట్టినరోజు 4 ఉండే, రోజుకొకటి పోయినాయి. చిన్నోడు వచ్చేసాడు, స్నానం చేశాడు, డ్రెస్ వేసుకున్నాడు. పాలు తాగాడు. స్కూల్ టైం అవుతుంది. ఇంకా వీడియో ముందుకు చేసి చిందులేస్తున్నాడు. చాయ్ మరి చక్కెర ఎక్కువైపోయింది, తీయగా ఉంది. ఇంకా చేసేది ఏం లేదు, పాలు కూడా లేవు. వీడు చూడు, వీడియో ముందు తగ్గేదేలే పెరిగేదే అనుకుంటూ ఈడియేసాలో. వచ్చేసింది, నా చిట్టి కన్నమ్మ వచ్చేసింది. ఇదేంది మమ్మీ ఇట్లుంది, మనకు మనమే కనబడతానం అంటుంది. ఇంకా నా లోటాలో పోసిన ఛాయ్ అయిపోలేదు. ఓకే, ఫినిష్. డ్రెస్ వేసుకోమంటే ఉల్టా పల్టాగా వేసుకుంది. ఇంకా నేను చూడు ఇందులోనే చూసేసుకుంటున్నాను. అమ్ములు తొందరగా కానీ డ్రెస్ వేసుకో. జడ వేసి స్కూల్కి అయితే పంపించాలి. ఇంకా వంట ఏం చేయాలో. బిట్టు
ఒక్కటి ఇచ్చానంతే. వాడికి తగలక ముందే ఎక్కడో పారిపోయాడు. నా చిట్టి కన్నం అసలు కదలదు జడ వేస్తుంటే. జడ కాదు, పిలక అనుకోండి. కానీ మాకు అదే మహా పెద్దగా అనిపిస్తుంది. తల ఇటు పట్టు, సైలెంట్గా ఉండు డాడీ. ఈరోజు ఎగ్జామ్స్ కదా, మంచిగా ఎగ్జామ్ రాయండి. మమ్మీ పౌడర్ వేసుకుందిరా. బిట్టు నువ్వెక్కడ పోయినా పౌడర్ వేసుకోవా? మంచిగా పట్టు, తలకాయ మంచిగా పట్టు. బాగానే ఉన్నావు తీయి. నా బంగారు తల్లి. బాయ్ పిల్లలు, బాయ్. కోడి పిల్లలు చూడండి, కోడి పెట్టలు బియ్యం వేయగానే